హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అండి. బీరకాయ, పచ్చి కొబ్బరి తురుము, పాలు కలిపి ఒక మంచి కర్రీ అండి. చాలా క్విక్గా అయిపోతుంది. క్యారేజీల్లోకి అయితే సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. సో మనకి లేట్ చేయకుండా అది ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. ఈ బీరకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ, కాచిన పాలు, పచ్చి ఉండకూడదండి, కాచి ఉంచాలి. వేడిగా ఉన్నా పర్లేదు, చల్లారినా పర్లేదు, కానీ కాచిన ఉండాలి. లైట్గా పసుపు, ఆవాలు, పచ్చి కొబ్బరి తురుము, కారం, ఎండు కారం, ఎంటీఆర్ ఆశీర్వాదం ఉంటాయి కదండి అది, తగినంత సాల్ట్, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పోపుకు సరిపడా ఆయిల్. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం ఈ బీరకాయని, లేత ఉంటే చాలా బాగుంటాయండి, ఇది కూడా లేత బీరకాయే, శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని చిన్న చిన్న ఈ సైజు ముక్కలు చేసేసుకుందామండి. చూసారు కదండి, బీరకాయని నేను ఈ సైజులో తరుక్కున్నాను. చూసారుగా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఒక 2 మూకుడులో కానీ మందపాటి గిన్నెలో కానీ కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కనివ్వండి. నూనె బాగా వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, ఇది కొంచెం చిటపట్లు ఆడనివ్వాలండి. సో అలా పోపు వేగిన తర్వాత మనం తొక్కు తీసి, అంటే పొట్టు తీసి తరిగి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుంటామండి. వేసేసుకొని ఒకసారి పోపు అంతా, అంటే మనం వేసిన ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు దీనికి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం దీన్ని మూత పెట్టి మగ్గించాలండి. చూసారు కదా, ఈ బీరకాయకి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గించాలి. ఇది చాలా ఈజీ కర్రీ అండి, అండ్ టేస్టీ కూడా బాగుంటుంది. చప్పగా ఉంటుంది, కావాలంటే మీరు స్పైసెస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ చప్పగానే ఈ కూర ఉంటుంది. లేదు మేము ఘాటుగా తింటాము, స్పైసీగా తింటామంటే ఏముంది, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటారు, అంతేనండి. ఇది 2-3 మినిట్స్ మగ్గిద్దాం. ఇది ఇలా మగ్గుతున్నది కదండి. చూసారు కదా, పాప ఏమో బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ కావాలంది, అలాగే ఓ పక్క రైస్ పెట్టేశాను, ఓ పక్క దీనికి ఇది చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం టమాటా పప్పు, కొంచెం స్పైసీగా. చక్కగా క్యారేజ్ వంటలు అయితే సులువుగా అయిపోతాయండి. మళ్ళీ మీకు నేను టమాటా పప్పు ఎలా చేయాలన్నా చూపించలేదు, కానీ మీకు నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. సో ఇలా మీరు ఎప్పుడైనా త్వరగా చేసేసుకోవాలనుకుంటే ఇలా కొంచెం కొంచెం ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ బీరకాయ కూర అయితే మాత్రం సూపర్గా వస్తుంది. మూత తీసి ఒకసారి చూద్దామండి. చూసారు కదా, భలే మగ్గిపోయండి. లేత అవ్వడం వల్ల చాలా త్వరగా మగ్గిపోయి, అందులో బీరకాయకి స్వతహా నీటి కూర కాబట్టి మనం ఎక్కడ నీరు వేయకుండానే ఆ బీరకాయకున్న నీటి సారంతో లేత అవ్వడం వల్ల ఇంకా బాగా మగ్గాయండి. ఇక్కడ ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు, ఇక్కడ కారం. సో ఈ కారం కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ కూరకి చప్పగా ఉంటేనే బాగుంటుందండి. సో ఆ ఉద్దేశంలో నేను కూరకు తగ్గట్టు కారం వేసుకుంటున్నాను. కాదు మేము కొంచెం స్పైసీగా తింటాము అని అంటే కనుక కొంచెం స్పైసీగా ఇంకొంచెం కారం ఇక్కడ ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే మాత్రం ఈ కూర చప్పగానే బాగుంటుందని మరొక్కసారి చెప్తున్నాను. అయితే చప్పటి కూరలు మేము తినవండి అని అనుకున్న వాళ్ళకు మాత్రం ఒక్క రవ్వ కారం ఎక్కువ వేసుకోండి. వేసుకొని మరొక్కసారి మూత పెట్టుకోండి. సో మరొకసారి మూత తీసి, సో పసుపు కారం వేసాం కదండి, అలాగే ఇప్పుడు కూరకు తగ్గ ఉప్పు కూడా వేసేసుకుంటాము. చెప్పాను కదండి, అసలే బీరకాయకి నీటి సారం, అలాగే ఉప్పు వేయంగానే ఇంకొంచెం వాటరీ కంటెంట్ అవుతుంది. సో ఇంతవరకు మనం లో ఫ్లేమ్లో చేసుకునేది కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆ వాటర్ కొంచెం అంటే ఇంకేటట్టు వరకు ఉంచుకోవాలండి. మరీ ఎక్కువ ఇంకిపోయి మాడబెట్టకండి. బట్ ఆ వాటర్ చూసారు కదా, మనకి బీరకాయలో సారం, ఉప్పు సారం వేసేటప్పుడు కొంచెం వాటరీగా అయింది. అది కొంచెం ఇంకిపోయేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా, మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆల్మోస్ట్ ఇందాక ఎంత వాటరీగా ఉంది, ఆల్మోస్ట్ బాగా ఇంకిపోయిందండి. అప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటామండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవడమే. చూసారు కదండి, బాగా కలుపుకున్న తర్వాత అసలు ఒకవేళ ఇన్ కేస్ చూడండి, బీరకాయలు అన్నీ లేతగా ఉండాలని లేదు, నేను తెచ్చుకున్న బీరకాయలు భలే లేతగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేదు ఒకవేళ ఒకటి అర బీరకాయ ముక్క ఏదైనా ముదరగా ఉంటే కనుక
ఈ కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు చిలకరించి మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గిస్తే సరిపోతుంది కొబ్బరి తురుము వేసిన తర్వాత. కానీ నాకైతే అవసరం లేదండి, ఎందుకంటే నేను లేత బీరకాయలు తరుగుతున్నప్పుడే భలే అనిపించాయి. సో ఇలా వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఇలా మగ్గనివ్వండి. మూత అవసరం లేదు, జస్ట్ ఒక 2 to 3 మినిట్స్. ఒకవేళ ముదురువైతే మాత్రం వాటర్ వేసి మగ్గనివ్వండి. చక్కగా లేతవే కాబట్టి నేను మూత లేకుండా ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకున్నానండి. ఇక లాస్ట్ మనం కాచి ఉంచుకున్న పాలండి, ఇది వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి 2 to 3 మినిట్స్ మగ్గించాలండి. మీకు కొబ్బరి తురుము పాలు వేసేసప్పటికి బీరకాయ కూడా చప్పటి కూరే కదండి, కూర అంతా చప్పగా అవుతుంది. మరొక్కసారి చెప్తున్నాను, కారం తినే వాళ్ళకి ఇందాక నేను ఎండుకారం వేసే దగ్గరే కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక స్పైసీగా ఉంటుంది. బట్ ఈ కూర చప్పగా చౌరుచుగా ఉంటేనే యమ్మీగా ఉంటుందండి. సో నేను పాలు వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తున్నానండి. అండ్ ఈ కూర ఓన్లీ రైస్కే కాదండి, చక్కగా చూసారు కదా జారుతూ ఉంటుంది, పూరీకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పుల్కాకి బాగుంటుంది. సో ఒక్క ఐటెం చేసుకుంటే నైట్కి కూర మిగిలింది అనుకోండి, చక్కగా పుల్కాలో ఏదో ఒకటి మనం నైట్ డిన్నర్కి కూడా ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట. సో దీన్ని 2 to 3 మినిట్స్ మగ్గించుకుందాం. సో 2 మినిట్స్ బాగా మగ్గిపోయిందండి. చూసారుగా, మూత తీయంగానే పచ్చి కొబ్బరి తురుము వాసన మంచిగా వస్తుందండి. సో ఇంకా లాస్ట్లో జస్ట్ కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేసేసుకొని మరొక్కసారి జస్ట్ ఇలా కలిపేసుకొని పాలు వేసిన తర్వాత ఒకవేళ ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఆ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను జస్ట్ అప్పుడు లైట్గా రుచి చూశాను, అబ్బా అనిపించింది. మా పాప కోసమే రైస్ పెట్టుకున్నాను అనుకున్నాను, ఎందుకంటే అంత ఉదయాన్నే రైస్ తినలేం కదా. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అంతేనండి, యమ్మీ బీరకాయ పచ్చి కొబ్బరి తురుము పాలుతో కలిపి మంచి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మంచి అరోమా అయితే వస్తున్నది కూర ఇలాగా ఆపంగానే. చాలా 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 టేస్టీగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ టైప్ కూడాను. మా పాప క్యారేజ్కి అయితే అన్నీ రెడీ అయిపోయాయండి. చూసారు కదా, కర్రీ అయితే అయిపోయింది. అలాగే ఇందాకలే చూపించాను కదండి మీకు, ఆల్రెడీ స్టార్టింగ్లోనే టమాటా పప్పు అయితే చేసేసాను. తన మట్టికే రైస్ పెట్టాను అండ్ అలాగే ఓట్స్ బాయిల్ చేసేసాను. సో దాంట్లో తను పెరిగేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతుంది ఓట్స్. మిగతా అవన్నీ క్యారేజ్ పట్టుకెళ్ళిపోతుందండి. ఇలాంటివన్నీ సులువుగా అయిపోతాయి కాబట్టి ఇలా మనం క్యారేజీల్లో టైంకి పెట్టుకుంటే బాగుంటుందండి. లేదు ఇలా కాదండి మేము ఇంకో వెరైటీగా చేస్తాము అనుకుంటే కనుక ఆ వెరైటీ కూడా కింద నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. బాయ్.